రాజ్యానికి వెళ్ళిన మాటలు చాలా మందికి గుర్తుండవు. ఈరోజు సంఘంలో ఒక అద్భుతమైన కార్యాలు జరగాలన్నా, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలన్నా వీ నీడ్ హోలీ స్పిరిట్. మనకి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఈరోజు నేను పోస్టర్ చేస్తున్నప్పుడు గెట్ రెడీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వస్తున్నాడు. ఎంతమంది సిద్ధపడి వచ్చారండి? దేవాన్ని ఆత్మ చైతన్యాన్ని నింపు అని ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. వారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు వెయిట్ అంటల్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు ఆగాలండి? వారు అసలు ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయాలి? 3.5 సంవత్సరాలు ఏసైతే వాళ్ళు తిరగలేదా? ఎవరైనా చచ్చిపోతే ఎలా ప్రార్థన చేయాలో శిష్యులు చూశారు. ఏసై లాజర్ లేపినప్పుడు ఎవరు చూశారు? శిష్యులు చూశారు. వాళ్ళకి ప్రార్థన చేయడం తెలుసు, ఆహారం లేకపోతే ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. కానీ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడేదాకా మేడ గదిలో వేచి ఉండండి అని చెప్పాడు. అసలు ఈ పెంతెకోస్తు పండుగ దినం ఏంటంటే, మనకి రిపబ్లిక్ డే ఎలాగా? రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లా మనకి వచ్చింది, రైట్? ఇండిపెండెన్స్ డే రోజు మనకి స్వాతంత్రత వచ్చింది, రైట్? ఇండిపెండెన్స్ వచ్చింది. పాత నిబంధనలో చూసుకుంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీలు ప్రజలు బయటకు వచ్చింది పస్కా పండుగ. సీనాయి పర్వతం మీద యెహోవా వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం లా, అది వాళ్ళకి పెంతెకోస్తు పండుగ దినమందు. ఇవన్నీ 7 వారాల్లో జరిగింది. 50వ దినాన వారి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇక్కడ 2 డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నప్పుడు, లా ఇస్తున్నప్పుడు కింద ఇశ్రాయేలీలు ప్రజలు సిద్ధంగా లేరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడానికి, ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి వారిలో ఆసక్తి లేదు. పైన మోషే ఏమో యెహోవా దేవుడితో మాట్లాడుతుంటే కింద వెళ్ళేమో దూడను చేసుకుని నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావయ్యా, నువ్వే మమ్మల్ని కాపాడావయ్యా అంటారు. ఈరోజు చాలా మంది సంఘాల్లో కూడా అలాగే ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయి, దేవుడు నడిపించుంటే, దేవుడు విడిపించుంటే, దేవుడికి రావాల్సిన క్రెడిట్స్ ని ఇతరులకు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని దేవుడు నింపడానికి రాలేదు. ఏ ప్రాణం అయితే ఆశ కలిగి ఉంటుందో ఆ ప్రాణాన్ని నింపడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. సీనాయి పర్వతంలో యెహోవా దేవుడు దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు పొందుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ పెంతెకోస్తు పండుగ దినమందు బల్లముగా వీచు గాలి వచ్చినప్పుడు మనెవరు శిష్యులు దాన్ని పొందుకున్నారు. ఆమేన్. వారు పరిశుద్ధాత్మ చేత డాడీ చూపించారు, మీకు వచనాలన్నీ చూపించారు, రైట్? మీరు ఇంటికి వెళ్ళక మళ్ళీ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మొత్తం చదవండి. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, పెంతెకోస్తు పండుగ దినం అంటే మొత్తం ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆ స్థలానికి చేరుకున్నారు. పేతురు చేపలు పట్టుకునేవాడు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు 10th ఫెయిల్ అయిపోయారు. పేతురు అయితే చూజ్ అండ్ సిరీస్ చూడండి, అప్పులు కట్టడానికి ఏం చేయాలో తోచగానే ఉంటాడు. అటువంటి సమయంలో పేతురు దగ్గరికి యేసయ్య వచ్చి ఉంటాడు. వీళ్ళని బిలో ఆర్డినరీ అనమాట, సాధారణమైన మనుషులు కూడా కాదు. అసలు వీళ్ళకి వాల్యూ లేదు, ఆ ఊర్లో వీళ్ళకి అస్సలు వాల్యూ లేదు. అటువంటి ప్రజలు మేడగదిలో ఆత్మ చేత నింపబడ్డాక వారి చుట్టూ ఉన్న ప్రజలు, గలిలయలు కావచ్చు, కొరింథీయులకు పట్టణానికి చెందిన వారు కావచ్చు, ఎఫెసీలు కావచ్చు, అరే వీడు మొన్న ఫెయిల్ అయిపోయాడు, వీడే కదా, వీడు చేపలు పట్టుకునేవాడే కదా, వీళ్ళకి ఏమీ రాదు కదా, ఇన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నారు, ఇన్ని భాషలు అసలు వీళ్ళకి ఎలా వచ్చు కదా? మనకి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడడానికి నేనైతే బిలో ఆర్డినరీ, మనకేమీ రాదు. కానీ ఒక్కొక్క సమయంలో ఆయన ఆత్మని మనకి ఇచ్చి నిలవబెట్టుకుంటాడు అనమాట. వారు హిస్టరీ చెప్తుంది 16 భాషల్లో మాట్లాడారంట. ఎన్ని భాషల్లో? ఒక్క భాష కూడా సరిగ్గా రాని వాళ్ళు 16 భాషలు మాట్లాడుతుంటే అప్పుడు దాకా వెర్రి వారిగాను వాళ్ళు ఎన్నిక లేని వారికి చూస్తున్న చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, రే వీళ్ళు సాధారణమైన మనుషులు కాదురా, ఈ లోకాన్ని తల క్రిందులు చేసేవారు వచ్చారు అంటారు. ఈ రోజు ఒకవేళ మనం కూడా పేతురులాగా, యోహానులాగా ఏమీ తెలియని వాళ్ళు కావచ్చు. ఒకవేళ ఇక్కడికి నువ్వు పాపం చేసి ఉండొచ్చు. యు ఆర్ ఎట్ ద రైట్ స్పాట్ మ్యాన్. మీరు ఒక మంచి స్థలంలో ఉన్నారు. ఎందుకంటే ఈ స్థలంలో పాపుల్ని పరిశుద్ధులుగా మారుస్తారు. ఈ పాపుల్లో సాధారణమైన మనుషులు అసాధారణమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్? ఆమేన్. అడుగుదామా? ఐ వాంట్ టు హావ్ ద హోలీ స్పిరిట్. దేవా నన్ను నీ ఆత్మ చేత నింపు అని అడగండి. అడుగు, ప్రతి వారికి మరి నిశ్చయముగా నా
యోహాను సువార్త 16వ అధ్యాయంలో చదువుకెళ్తే ఆకలి కొనిన వారికి నేను జీవజలాన్ని ఇస్తాను. నాకైతే చాలా ఆకలి. మొన్న మే 30 బల్లమైన ఆన్లైన్ ప్రేయర్ జరిగిందండి. నార్మల్ ఆన్లైన్ ప్రేయర్ కాదు. నిజంగా రాలేని వాళ్ళందరూ దురదృష్టవంతులే, వచ్చిన వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. నేను ఆ డేట్ని నోట్ చేసుకున్నాను నా నోట్బుక్లో. నాకు డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీలో మే 30 అని రాసుకున్నాను. ఎందుకు తెలుసా? ప్రేయర్ స్టార్ట్ అయింది, బలమైన ఆరాధన జరిగింది, అన్నయ్య బలమైన వర్తమానాన్ని ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రైట్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్ అనమాట. నేను అక్కడ ప్రార్థన చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ కొన్ని విషయాలు దేవుడు నా హృదయంలో పెట్టిన వాటి గురించి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేస్తుండగా నన్ను ప్రార్థన చేయమని చెప్పారు. నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నిజంగా బలమైన ఆత్మ నేను పొందుకున్నాను. ఆ రోజు నేను ప్రార్థిస్తా ప్రత్యేకంగా మన చుట్టూ పక్కన ఉన్న వారి గురించి ప్రార్థిస్తూ ఉంటుంటే నేను ఒక దర్శనాన్ని చూశాను. ప్రార్థిస్తుండగానే దర్శనాన్ని చూశాను. ఈ యొక్క టవర్లో కింద పునాదుల్లో మహిమ ఉంది. ఆ మహిమ ఈ ప్రాంతంలో ఉన్న వారికి పారుకుండా వెళ్ళడం నేను చూశాను. దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ దర్శనాన్ని నాకు చూపించాడు. ఇలాగ ఇక్కడున్న కన్నడ ప్రజలకి, ఇలాగ ఇటు సైడ్ ఉన్న కన్నడ ప్రజలకి ఈ ప్రేయర్ టవర్ లో నుంచి మహిమ వెళ్తుంది. రైట్, ఇక్కడి నుంచి మహిమ ఎక్కడికి వెళ్తుంది? దేశ క్యాంప్ లోకి వెళ్తుంది. రైట్, నీలో మహిమ పొందుకున్నావా నువ్వు? ఈ చర్చకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాం? ఎన్ని ఆన్లైన్ ప్రేయర్స్ ఇక్కడ చేసాం? ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసాం? నువ్వు పొందుకున్నావా మహిమ? నీ కుటుంబానికి అందించావా మహిమ? దేవుడు ఎవరిని అడుగుతాడు? నిన్ను అడుగుతాడా, నన్ను అడుగుతాడా? మన్నే కదా అడిగేది. రేపొద్దున ఆయన ముందు నుంచోవాల్సింది ఎవరు? మీరా? మనమందరం నుంచోవాలి. రీసెంట్గా జేవైపీటీ గ్రూప్లో సిస్టర్ పూర్ణిమ ఒక సాక్ష్యాన్ని పోస్ట్ చేసింది. రమేష్ టెస్టిమనీ అని పోస్ట్ చేస్తే నేను హోసన్న మినిస్ట్రీస్ రమేష్ గారేమో అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆయన 2 కాళ్ళు పనిచేయవంట. ఒక చెయ్యి ఊగిపోతుంది. ఆయన మాట్లాడుతుంటే ఇలా షేక్ అవుతుంది. ఈ చేతితో ఇలా పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక చేతిలో ఇలా బైబిల్ పెట్టుకున్నాడు. ఆయన చెప్పేది ఏంటి తెలుసా? ఆయనకి ఆరోగ్యం అసలు బాగోదంట. ఆయన బాప్తీసం తీసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు అడ్డగించారంట. ఆయన నాకు మీరెవరు అవసరం లేదు, నాకు యేసయ్య ఉంటే చాలు అని బయటకు వచ్చేసి కడపత్రికలు పంచి పెడతా ఉంటుంటే ఒక్కొక్కరు రాయచూరులో కడపత్రికలు పంచి పెడుతుంటే 2 దవళ్ళు పగలగొట్టేశారంట. మత మార్పిడి చేయడానికి వచ్చావా అని. ఆ రోజు చర్చిలోకి వెళ్ళిపోయి, అయ్యా నన్ను కొట్టారయ్యా, నేను ఇంకేం చేయాలి, నాకు బాగోదే, నేను నడవలేనే, నడుస్తూ ఉంటే ఒక్కొక్కసారి పడిపోతాడంట. నేనేం చేయాలయ్యా అంటే దేవుడు దర్శనాన్ని చూపించాడంట. సిలువులో ఆయన వేలాడుతున్న దర్శనాన్ని చూపించాడంట. ఆయన వెంటనే మోకరించి, నువ్వు నాకు చేసిన త్యాగానికి ఇది పెద్దది అస్సలు కాదు, నేను ప్రకటిస్తాను. నన్ను కొట్టినా ప్రకటిస్తాను, నన్ను తిట్టినా ప్రకటిస్తాను. వెళ్ళి కడపత్రికలు పంచబెడుతుంటే కొంతమంది కొడతారంట. కొంతమంది ఎరే ఏందిరా నువ్వు పని చేసుకోవచ్చు కదా, డబ్బుల కోసం తిరుగుతున్నావా అంటారంట. చెన్నై ప్రాంతంలో అయితే అది లాఠీ ఇచ్చుకుని కొట్టారంట అండి. ఆయన్ని లాఠీ ఇచ్చుకుని కొట్టారంట. 2 కాళ్ళు. ఈ వాజ్ టోటలీ అబ్నార్మల్. మనలాగా 2 చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ అబ్నార్మల్ అయిన మనిషి ఒక్కొక్కసారి అస్సలు ఆరోగ్యం బాగోకపోతే ఇంక ఈరోజు పడుకుందాంలే, ఈరోజు ఇంక రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటే ఆత్మ ఆయన పడుకునేవదంట. ఆయన జనసంచారం చేసే ప్లేసెస్లో ఉంటారంట. ఎక్కువ రైల్వే స్టేషన్, ఇలా గుంటూరు, కడప ఇటువంటి ప్రాంతాల్లో ఉంటారంట. ఆయన ఆత్మ పడుకునేదంట. ఇప్పుడు ఒకవేళ ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతే ఇందులో ఎంతమంది చచ్చిపోతారు? ఇలా అందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా. ఒక అబ్నార్మల్ కాళ్ళేనోడు, చేతి పని చేయనోడు ఆత్మల కొరకు అంత భారం ఉంటే నీకు దేశ క్యాంపు భారం నీకు అవసరం లేదు. నీ కుటుంబం యొక్క భారం నీకుందా? ఎప్పుడైనా ఉపవాసం ఉండి ఒక్కోసారి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసావా? ఇక్కడ ఆత్మ మహిమ సంచరిస్తుంది. ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. దేశ క్యాంపు పొందుకునే ముందు మనం పొందుకోవాలండి. ఇప్పుడు మీ పని ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మనం వర్షం వస్తుంది, బీభత్సమైన వర్షం వస్తుంది, బయట ఫుల్ వర్షం. ఒకడు చేతిలో ఇలా గొడుగు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడు గొడుగు లేదు, వాడు నడుచుకుంటాడు. వీళ్ళిద్దరిలో దరిద్రుడు ఎవడు? గొడుగు ఉండి తడిసినోడే
మహా నీచమైన, మీకు అప్పుడే టాపిక్ అర్థమైందా? ఐ థింక్ సో యూ గాట్ మీ. మీరు మహిమ ఉంది, ఆత్మ ఉంది, మీరు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. మనం ప్రయాసపడే అవసరం మనకేముంది చెప్పు. రమ్మంటే నువ్వు మానే అంటాడేమో అని భయం, అయినా వాదించి తీసుకొద్దామనే ఆశ మనకి మన సంఘాల్లో లేదు. ఈరోజు ఈ దేశ క్యాంప్ కొరకు అన్ని విజన్ ఏంటి, ఈ కర్ణాటక రాష్ట్రాన్ని రక్షించాలి, కన్నడ ప్రజల్ని రక్షించాలి అని దేవుడు మిషనరీగా పిలిచాడు. మనము మన కుటుంబాల్లో నుంచి అది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడున్న మహిమని ఈరోజు పట్టుకెళ్ళినావు, ఇక్కడున్న మహిమను ఆయన ఇస్తాకి రెడీగా ఉన్నాడు. తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? పొందుకోవాలని ఆశతో వచ్చావా? ఈరోజు పట్టుకుని వెళ్ళి కార్యం చేయి. నువ్వు అనొచ్చు, అమ్మా జెమిమా నాకు మాటలు రావమ్మా, నాకు అసలు నేను చెప్పలేనమ్మా, నేను మాట్లాడితే కార్యం జరగదంటున్నావా? యు ఆర్ ఎట్ ద రైట్ స్పాట్ మ్యాన్. పేతురు కూడా అంతే. పేతురుకి ఏమీ రాదు. పేతురు చేపలు పట్టుకునేవాడు. దేవుణ్ణి 3 సార్లు తెలియదని బొంకాడు. అటువంటి పేతురు నిలబడి యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేశారో ఆయన చనిపోయిండలేదు కానీ మృత్యుంజయుడై 3వ దినాన లేచి ఉన్నాడని ఒక్క మాట మాత్రం చెప్పినప్పుడు 3,000 మంది హృదయాలు నొచ్చుకున్నాయంట. ఆమేన్. పేతురేమన్నా ఆ రోజు బయటకు వచ్చి ఆత్మ చైతన్యం నింపబడ్డాక నాకులాగా, లేకపోతే ఇలా డైరీలో వాక్యం రాసుకుని వచ్చి స్క్రిప్చర్స్ పట్టుకుని లా పట్టుకుని వాక్యం చెప్పాడు అనుకుంటున్నారా? ఆత్మ చైతన్యం నింపబడిన వాడైనంత మట్టికే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అక్కడున్న 3,000 మంది హృదయాలు నచ్చుకున్నాయంట. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ చైతన్యం నింపబడి నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒక్క మాట చెప్పు, కార్యం జరుగుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు కావాలి. దేవుడు అందుకే వారికి పరిశుద్ధాత్మను పొందుకునేంత దాకా మేడ గదిలో వేచి ఉండండి అన్నాడు. మేడ గది అనుభవం ఈ రోజు చాలా మంది యవనస్తులకి, చాలా మంది సంఘస్థులకి ఇష్టం అవ్వదు. ఎందుకు తెలుసా? షటింగ్ డోర్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్. ఒక మేడ గది, ఒక గదిలో మనము మూసుకుని ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. ఫ్రెండ్స్ షికారులు చేస్తున్నప్పుడు, పబ్బులకు వెళ్తున్నప్పుడు, వారు స్టోరీలు పెడుతున్నప్పుడు మనని మాత్రం డోర్ వేసుకుని యేసయ్యా అని పిలవడం చాలా కష్టం. కానీ దేవుడికి అలాంటి వారు కావాలంటున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఒక కార్యాన్ని చూడాలంటే, నీ వీధిలో ఒక ఉద్యమాన్ని చూడాలంటే యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ సీక్రెట్ ప్లేస్. నువ్వు ఖచ్చితంగా సీక్రెట్ ప్లేస్ కలిగి ఉండాలి అంతే. అది ఎవరైనా, విలియం జైస్మోర్ అయినా, క్యాథరిన్ కుల్మెన్ అయినా, వారు దేశం కొరకు ఒక జనరేషన్, ఒక తరాల్ని యేసయ్య కొరకు షేక్ చేశారంటే వాళ్ళు మేడ గది అనుభవాన్ని కలిగిన వారైనారు. ఈరోజు సంఘము మేడ గది అనుభవంలోకి రావాలి. ఆమేన్. ఆ మేడగది అనుభవంలో విలియం జైస్మోర్ చాలాసార్లు అన్నీ చెప్పాడు. నేను కూడా ఒకసారి బుధవారం చెప్పాను. విలియం జైస్మోర్ ఇక్కడ నిలబడి మాట్లాడితే 2-3 కిలోమీటర్స్ అవే ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషల చేత మాట్లాడారంటే మేడగది అనుభవం విలియం జైస్మోర్కు ఉంది. క్యాథరిన్ కుల్మెన్ జీవిత చరిత్ర చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. క్యాథరిన్ కుల్మెన్ వాస్ టోటలీ మెస్డ్ అప్. చెడిపోయింది. క్యాథరిన్ కుల్మెన్ చిన్నప్పుడు చాలా గారంగా పెరిగింది. తండ్రి అంటే ప్రాణం, తండ్రికి కూతురు అంటే ప్రాణం. క్యాథరిన్ కుల్మెన్ గుర్తుపెట్టుకోండి. మీరు బయో కొడితే గూగుల్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా వస్తుంది. క్యాథరిన్ కుల్మెన్ అలా పెరిగిన క్యాథరిన్ కుల్మెన్ ఆ లక్కకి పెళ్ళయ్యాక ఆ లక్కోళ్ళూరికి తిను కూడా వెళ్ళిపోయింది చదువుల నిమిత్తం. అక్కడ ఒక సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్న టైంలో యూత్ పాస్టర్తో లింక్ పెట్టుకుని, యూత్ పాస్టర్కి అప్పుడే పెళ్ళైపోయి ఉంటే ఆయనకి డివోర్స్ ఇప్పించి ఆ డివోర్స్డ్ మ్యాన్ని క్యాథరిన్ కుల్మెన్ పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసి క్యాథరిన్ కుల్మెన్ అతనికి కూడా డివోర్స్ ఇచ్చేసింది. ఇంత గొప్ప వాళ్ళు ఎవరు? క్యాథరిన్ కుల్మెన్. ఇప్పుడు సమాజం ఎలా చూస్తుంది? పందికంట హీనంగా చూస్తుంది కదా. చెడిపోయింది. ఆ బాధ మాటలు వినలేక నేను ఇంకా చచ్చిపోతాను, ఐ వాంట్ టు సూసైడ్ అని ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు క్యాథరిన్ ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా నాకు ఇంకా అవ్వదయ్యా, సమాజం నన్ను వెలేసేసిందయ్యా, నా జీవితం చెడిపోయిందయ్యా అని ఆ రోజు క్యాథరిన్ కుల్మెన్ యేసయ్యతో మాట్లాడుతుంటే యేసయ్య అంటాడు, నువ్వు చెడిపోయావేమో, నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటావేమో, కానీ నీతో నా పని అవ్వలేదు అన్నాడు అంట ఆయన. ఆమేన్. ఆ క్యాథరిన్ కుల్మెన్ ఒక రూమ్లో కూర్చొని ఆ రోజు నుంచి లోకం అనే ఆశలకి డోర్ వేసి, ఈ లోకాన్ని చూడకుండా డోర్ వేసుకుని సీక్రెట్ రూమ్లో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగడం ప్రారంభించిందంట.
పరిశుద్ధాత్మ దేవుడితో ఎంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉందంటే రోజంతా పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతుందంట. రోజంతా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలన్న క్యాథరిన్ కుల్మెన్ కి చెప్తాడంట. ఓ స్నానం చేస్తున్నా మాట్లాడుతుందంట, తిన్నా మాట్లాడుతుందంట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఫ్రెండ్ గా కలిగి ఉండాలి. ఆయన దేవుడిగా ఎలా గౌరవిస్తామో ఒక స్నేహితుడిగా కూడా కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆయనతో మాట్లాడాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి. దేవా ఇది నాకు అవ్వట్లేదయ్యా, నేను ఇంక చేయించలేకపోతున్నా, నువ్వు రా అంటే ఆయన సహాయం చేస్తాడంట. ఆమేన్. యేసయ్య అత్యున్నత సింహాసనం మీద తండ్రి కూర్చున్నారు, తండ్రి పక్కన యేసయ్య కూర్చున్నారు. నీలో నాలో నాతో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఆమేన్. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని గుర్తించిన వారంగా ఉంటాం, ఆయన చేసిన కార్యాలను గుర్తించిన వారంగా ఉంటాం, ఆయనకి థ్యాంక్స్ చెప్పం. ఆయన మనతో ఉన్నా మనం ఆయన్ని గుర్తించిన వారంగా ఉంటాం. మన పక్కన మన స్నేహితుడే మనం గుర్తించకపోతే ఉంటావా? వాడు పక్కన నువ్వు ఉంటావా? నేనైతే ఎట్టి పరిస్థితిలో ఉండం. మనకి ఇవ్వాల్సిన వాల్యూ మనకి ఇవ్వాలి, మనం వారు గుర్తించాలి, అప్పుడే మనం వారితో ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు గుర్తించాలి. ఒకవేళ పాపం చేసి స్థలానికి వచ్చావేమో, ఏ ఆత్మ లేకుండా ఈ స్థలానికి వచ్చాము, ఒకవేళ దుర్రాత్మతో అయిన ఈ స్థలానికి వచ్చావేమో, దేవుడి రోజు దర్శిస్తాడు నేను. ఏమని పాపం చేసి సన్నిధికి రావడం తప్పు కాదు, పాపం చేయడం తప్పు. పాపం చేసి ఇక్కడికి వచ్చాక దేవా క్షమించు అని అడగడం తప్పు కాదు, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. సారీ చెప్పడం ఏమంటారమ్మా, పశ్చాత్తాపం కాదు, డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. క్యాథరిన్ కుల్మెన్ గురించి చెప్తున్నాను కదా. క్యాథరిన్ కుల్మెన్ ఎంత బలంగా దేవుడు అభిషేకించాడంటే, క్యాథరిన్ కుల్మెన్ ఒకవేళ మెయిన్ రోడ్ మీద టర్న్ అవుతుంది అనుకో, తను అక్కడ టర్న్ అవుతున్నప్పుడే ఇక్కడ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి పడిపోతారు అనమాట. అంత బలముగా క్యాథరిన్ కుల్మెన్ని దేవుడు అభిషేకించాడు. ఎందుకు చెప్పనా, సీక్రెట్ రూమ్ని కలిగి ఉంది. ఈరోజు మనందరం అటువంటి అనుభవాల్లోకి రావాలి. అటువంటి అనుభవాల్లోకి నువ్వు వస్తే సాధారణమైన మనిషివైనా నీతో అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. మన సంఘానికి ఎన్ని దర్శనాలండి, ఒకటా రెండా? చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ లేచారు, మహిమ ఊరంతా ప్రాకుతుంది, జనాలు తరలిబడి వస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం పరిశుద్ధాత్మ చైతన్యం నింపబడినప్పుడు జరుగుతాయి. మీ కుటుంబంలో జరిగితే ప్రక్కన వారికి మా కుటుంబంలో ఇలా జరిగింది, నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో అని చెప్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆమేన్. వారు పెంతుకొస్తు పండుగ దినమందు మేడగదిలో కూర్చున్నప్పుడు అసాధారణమైన వారు అసాధారణమైన కార్యాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. ఆమేన్. బల్లముగా వీచు గాలి, ఎలా వీచిందంట? బల్లముగా వీచు గాలి వారి మీదకు వచ్చిందంట. ఈ రోజు అటువంటి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. పేతురు నేను చెప్పాను కదా, ఏమీ రాదు, ఏమీ చదువుకోలేదు, టోటలీ బ్రోకెన్. మేడగదిలో తన్నప్పుడు దేవుణ్ణి ఎవరో తెలియదు అని 3 సార్లు బోకాడు. ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. అటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. ఇక్కడ చాలా మంది అటువంటి పరిస్థితిలో వచ్చిండొచ్చు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదండి. యవనస్తులుగా ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదండి, నేను అసలు సెటిల్ అవుతానో లేదో కూడా తెలియదండి. ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తో ఇక్కడ వచ్చి ఉండొచ్చు. పరిశుద్ధాత్మని పొందుకో, అదే నీకు అన్నిటికీ ఆన్సర్ అదే. జస్ట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రతి ఒక్కరు, ఎవరు ఆరాధన అంటే జస్ట్ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ వర్షిప్. ఆరాధన అంటే ఇప్పుడు అమ్మగారు పాట పాడతారు, మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టితే ఈ రోజు ఆరాధన బాగా జరిగింది, చప్పట్లు స్లోగా కొడితే ఈ రోజు సరిగ్గా పాడబాడలేదు అంటారు. అసలు అది ఆరాధనే కాదు. ఓపెన్ అప్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని తెరువు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి రావడానికి నువ్వు ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. ఆ డోర్, ఆ హృదయంలో ఉన్న ప్రతి చెత్త చెదారం అన్నిటిని ఫస్ట్ బయటికి ఎండ్రండి. దేవా నేను చేసిన పాపాలు క్షమించండి అయ్యా, మొన్న నా సినిమా పాటలకి డాన్స్ వేసాను అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. చెప్పాలి, సండే స్కూల్ పెళ్లిలో చెప్పాలి. దేవా నిన్న రాత్రి అంట మాకు పాటలు చాలా సౌలోకి వచ్చేసినాయి అనమాట. రాత్రి
సినిమా పాటలు డాన్స్ వేసామయ్యా, క్షమించయ్యా, విన్నామయ్యా, క్షమించయ్యా. మీ హృదయాన్ని ఫస్ట్ శుద్ధి చేయండి. ఆయన ఆత్మ చేత ఈ రోజు మిమ్మల్ని నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అప్పుడే సంచరిస్తున్నాడు అనమాట. బలముగా వీచు కానీ వారి మీద ఆకాశం నుండి ఆకస్మికముగా రాగా వారి శక్తి కొలది అన్య భాషలు మాట్లాడారు. వారి శక్తి కొలది అన్య భాషలు మాట్లాడారు. ఈ రోజు దేవుడు సంఘాన్ని అటువంటి అనుభవాల్లోకి నడిపించును గాక. మనము నిలబడినప్పుడు దేవుడు కార్యాలు జరగాలి. మనం మాట్లాడితే 3000 హృదయాలు నొచ్చుకోవాలి అంటే ఈ రోజు మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఫస్ట్ మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవా నన్ను మన్నించటయ్యా, నీ ఆత్మని పొందుకుని దేవా, బాప్తిసము పొందుకుని దేవా, నీకు విరోధిగా బ్రతికేనేమో నన్ను మన్నించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆనాడు పెంతుకొస్తు పండుగ దినమందు ప్రభా వారు ఎలా నీ ఆత్మను పొందుకున్నారో మేము చూడలేదు, కానీ ఈ రోజు మేము చూచుదము గాక, ఈ రోజు మేము పొందుకుందాము గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ షారారే, ఓ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు సంగమా ప్రార్థించాలి. సంగమా పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా ఆయన ఆత్మను పొందుకోవాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రాలు, ఎబినేజరే నీకు స్తోత్రాలు. ఓ నీ నామానికి మహిమ. నింపండి దేవా. అడుగుదాం ప్రతి ఒక్కరు, అడుగుదాం ప్రతి ఒక్కరు. వారు ఎరుషలేములో కనిపెడుతున్నారంటే కనిపెడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. నేను ఏం చేయగలనుకుంటున్నావేమో, ఆత్మ నిన్ను నింపినప్పుడు ఏదైనా చేయగలవాడు. కొడుకు ప్రపంచములు పూర్వకములు తలకిందులు చేసేవారు, చేపలు పెట్టేవారు అంటే పూర్వకాన్ని తలకిందులు చేసేవారు, పాపలు అంటే ప్రార్థించేద్దాం. దేవాలయం నింపుదాన్ని పెంచుకొస్తాను పండుగ మంది మేడగదిలోనికి దిగి వచ్చాయా, ఇంటిలోనికి దిగి వచ్చాయా. ఈ రోజు మా బంధువులు నా మీదకి దిగి రండి నాయనా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభావం ప్రార్థించేద్దాం. చూస్తే చాలా జీవితాలు జరుగుతాయి ప్రభా. నీ సన్నిధిని మాకు అనుగ్రహించాలి. ఒక ప్రత్యేకమైన అనుభవంతో ఇక్కడికి వెళ్ళాలి తప్ప ఆయన మన మేడగదిలో నింపబడ్డ తర్వాత భయపడలేదు. దైవంగా సువార్తను ప్రకటించేది, అద్భుతాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. వారు చూసి అనేక విస్మయమంతరం నిర్గలేదు. పాపలు మీరు చేపలు పట్టేస్తున్నారా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నారండి వాళ్ళ గురించి, వారు ఎలాంటి కార్యాలు జరిగించారండి. ఈ రోజు మన జీవితాల్లో ఒకవేళ వీళ్ళకు నేను వారిగా ఉన్నామేమో, సాధారణ విషయంగా మన పేరే మనం ఒకవేళ కనబడలేమో, మన గురించి ఎవరే మాట్లాడుతున్నాం. అసాధారణమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు.